నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విచారణకు హాజరైన వైసీపీ నాయకురాలు యాంకర్ శ్యామల కర్నూలు బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం చేశారని నోటీసులు. విడదల రజనీ పిఏ అనుచరులపై పల్నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. ఉద్యోగాల పేరిట 5 కోట్లు వసూలు చేశారని బాధితుల ఆరోపణ. రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి. శవ పరీక్షలు చేసిన మృతదేహాలు కుటుంబాలకు అప్పగింత. రాజస్థాన్లో వాహనాలపైకి దూసుకెళ్లిన డంపర్ ట్రక్కు ప్రమాదంలో 12 మంది మృతి, పలువురికి గాయాలు. మళ్లీ అధికారంలోకి వస్తే డిఫెన్స్ కారిడార్తో పాటు పరిశ్రమలు తెస్తాం. బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా హామీలు.